భారతదేశ చారిత్రక సాంస్కృతిక ధర్మాల యొక్క సమభావన ఏదైతే ఉందో చరిత్రలో తానీషా కొలువు నుండి ముత్యాల తలంబ్రాలు శ్రీరాములు వారి కళ్యాణానికి వెళ్ళినటువంటి ఆదర్శంగా శ్రీరాముని ఆరాధించినటువంటి కబీర్ దాస్ యొక్క ఆలోచన ఆయన యొక్క విధానాల యొక్క ఆదర్శంగా 500 సంవత్సరాల తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులందరూ కూడా తమ కళ్ళతో వీక్షించేటువంటి అద్భుతమైనటువంటి సంఘటన ఈ రోజున జనవరి 22వ తారీఖున అయోధ్యలో శ్రీరాముల వారి యొక్క ఆలయ ప్రాణ ప్రతిష్ఠ జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని ఆస్వాదిస్తూ దేశం మొత్తం కూడా విశ్వ హిందూ పరిషత్ వారు రామతీర్థ ట్రస్ట్ వారు చేస్తున్నటువంటి శ్రీరామ అయోధ్య అక్షింతల పంపిణీ కార్యక్రమం ఏదైతే ఉందో ఇంటింటికి దానిలో మేము కూడా మమేకం కావాలని దేశంలో ఉన్నటువంటి ధర్మాలన్నీ సమభావన సామరస్యతతో కలిసి నడవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి తపస్సులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటీ మోర్చా కూడా ఈ సత్సంకల్పంలో కలిసి ఈ రోజున బిఎస్ఎన్ఎల్ అనుకున్నటువంటి ఈ ఏరియా మొత్తం కూడా ఇంటింటికి మేము శ్రీరాములు గారి యొక్క అక్షంతల్ని పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. మత సామరస్యం, సమధర్మం, సమాజ అభివృద్ధి, సాటి వారిని ప్రేమించటం, మనిషిని గౌరవించుకొని ధర్మాలతో అనుబంధాన్ని మిళితం చేసుకున్నటువంటి చారిత్రక నేపథ్యం కలిగినటువంటి భారతదేశం విభిన్న సంస్కృతుల మేళవించినటువంటి సంస్కృతి యొక్క దేశం. ఇటువంటి దేశానికి ఆదర్శ పురుషుడైనటువంటి త్రేతాయుగ మహానుభావుడు ధర్మానికి, ఆదరణకి, ఆచరణకి కూడా ఒక చక్కటి ఉదాహరణకు ఉన్నటువంటి శ్రీరాముని యొక్క ఆదర్శాలు ఈ దేశానికి అవసరమైనటువంటి పరిస్థితి. నీతి నియమాలు, కట్టుబాట్లు, ధర్మరక్షణ, పితృవాక్య పరిపాలన, దేశ సంస్కృతికి సంబంధించినటువంటి ఆయన యొక్క ఆలోచన విధానాలు ఏవైతున్నాయో ఈనాడు పుణికిపుచ్చుకున్నటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క పరిపాలన దక్షతతో పాటుగా దేశంలో అనేకమైనటువంటి సంస్థలు ఈ రోజున నిర్మాణం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. పునర్నిర్మాణం జరిగేటువంటి భారతావని రేపటి యొక్క ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలంటే ఏ యుగానికైతే ఆదర్శ పురుషుగా ఈ రోజు వరకు కూడా ప్రతి నోటి వెంట జై శ్రీరామ్ అని నిర్ణయించేటువంటి మాట ఏదైతే ఉందో అటువంటి నీతి నియమాలు, కట్టుబాట్లు, క్రమశిక్షణ సమాజానికి అవసరమని ఆదర్శ నిలయంగా వర్ధిల్లాలని అయోధ్య యొక్క దేవాలయం ప్రాణప్రతిష్ఠ బ్రహ్మాండంగా జరగాలని కోరుకుంటూ మైనారిటీ మోర్చా ఈరోజు చేపడుతున్నటువంటి కార్యక్రమం అందరి ఆశీర్వాదంతో జరుగుతూ ఉంది. దీనిలో మైనారిటీ సోదరులు, మైనారిటీ యొక్క మహిళలు, అదేవిధంగా ఫకీరు యొక్క సోదరులు, అనేక మంది జైనులు అందరూ కూడా ముక్కుముడిగా ఈ రోజున ఈ కార్యక్రమాన్ని స్వీకరించడం జరిగింది. చాలా ఆనందదాయకం, మా అందరికీ సంతోషం. మేము హిందూ సోదరుల యొక్క దేవాలయ నిర్మాణ ప్రతిష్టకి మేము ఆనందంతో ఈ కార్యక్రమాన్ని జరుపుకునే మాకు కూడా గర్వకారణంగా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.